మార్చి 6న రిలీజ్ అవుతున్న సినిమాలు చైనా పీస్. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రాజకీయ కుట్రలకు సంబంధించి, దేహదోహకు సంబంధించిన సినిమా ఇది. ఒక కొత్త హీరోగా పరిచయం అవుతున్నాడు సాంప్రదాయ సుబ్బిని సుద్దపూసుని. ఇది కామెడీ ఫిలిము, కామెడీ యాక్షన్ ఫిలిము. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. శివాజీ లయ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్న సినిమా ఇది. చాలా బాగా వచ్చిందని చెప్పచ్చు. కామెడీ కూడా చాలా బాగా పండింది. మృత్యుంజయ్ సినిమా. ఇది ఒక పోలీస్ మొదటిది వాడి హైట్, రెండోది వాడు చూసే విధానం. కాక్రోచ్. ఇది బొద్దింక పైన తీసిన సినిమా. బొద్దింక గురించి, ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల అనే ప్రాబ్లమ్స్ గురించి తీసిన సినిమా ఇది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అనుయుద్ధాన్ని కూడా గెలుస్తుంది కానీ ఆడదాని దెబ్బకు చచ్చిపోతుంది అనే క్యాప్షన్తో ఈ సినిమాను తీసుకురావడం జరిగింది. మార్చి 6న రిలీజ్ అవుతుంది. మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. 6 తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. సరస్వతి తన కూతురు స్కూల్ నుంచి రావడం మిస్ అయితే ఎలా ఉంటుంది, తను ఏం చేసింది అనేది సినిమా. సతీ లీలావతి, లవణ్య త్రిపాఠి పెళ్ళైన తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది ఈ సినిమాలో. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, హస్బెండ్ ఎలా పొరపాటు చేస్తే దానికి ఎలా శిక్షిస్తుంది ఏంటి అనేది ఈ సినిమా. మరి ఎలా ఉంటుందనేది చూడాలి. మెన్షన్ హౌస్ మల్లేష్, బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ చేశారు. మార్చి 6 తారీఖున రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో డ్రాప్లో జరిగే సినిమా. ఇది ఎలా ఉంటుంది అనేది మార్చి 6 తారీఖు దాకా వెయిట్